ఆ ఎన్టీఆర్ రికార్డులు బద్దలు కొట్టలేడు ఆయన అన్నట్టు. అలాంటిది మొన్న ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టాడే, ఏదైతే 87% విజయాలు అంటే ఆషామాషి కాదు కదా. అది ఎన్టీఆర్ కూడా అంత రాలేదు. ఈవెన్ ఏది ఇటు 90 వీళ్ళ మీద గెలిచినటువంటి సందర్భంలో, కాంగ్రెస్ మీద 94లో గెలిచినప్పుడు కూడా అప్పుడు భారీ విజయం 2/3. అప్పుడు ప్రతిపక్షానికి 26 సీట్లే వచ్చింది, ఇప్పుడు 11 సీట్లే. అంటే ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ కంటే ఎక్కువ రికార్డు సాధించాడు. దానికి కారణం అయింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఇది ఆయనకి తెలుసు. కాబట్టి పవన్ ఇంకొకటి ఏంటంటే కాపు సామాజిక వర్గం క్రమంగా తెలుగుదేశానికి దూరం అవ్వడం ప్రారంభించడమే ఒక రకంగా తెలుగుదేశానికి మైనస్ అయింది. ఆ కాపు సామాజిక వర్గానికి అంతకు ముందు లీడర్ లేడు. ఒకప్పుడు రంగా, మధ్యలో చిరంజీవి. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గం తర్వాత ఓన్ చేసుకుంది ఈయన్నే. ఆ ఓన్ చేసుకున్న దాన్ని ఈయన క్యాష్ చేసుకోగలిగారు. కాబట్టి ఇక్కడ కాపులకి ఉన్న ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే కమ్మవాళ్ళు పవర్ టేకప్ చేసినప్పుడల్లా కాపుల్ని తొక్కేస్తుంటారు అన్నటువంటి ఆ ఫీలింగ్ రానియకుండా ఇప్పుడు అప్పుడు కాపులకి మంత్రుల పదవులు ఇచ్చారు, చంద్రరాజప్పకి ఇచ్చారు, అట్లాగే ఒకప్పుడు గంటా శ్రీనివాసరావుకి మంచి విలువ ఇచ్చారు, అనేక మందికి ఇచ్చుంటారు. కానీ ఈ మనకి తరతరాలుగా ఈ 3-4 దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు కాంబినేషన్ ఫైట్ రావడం వలన ఎంత చేసినా వాళ్ళకి ఎవరికి ఎత్తే ఏంటంట అనే ఫీలింగ్ తప్పించి వాళ్ళు కాపు నాయకులే కదా. కాకపోతే రాష్ట్ర వ్యాప్త నాయకులుగా ఎమర్జీ కాల. కాబట్టి వీళ్ళు ఎంత చేసినా కూడా ఒక వ్యతిరేకత ఉంటూ వచ్చింది. అలాగని కాపులేం తెలుగుదేశాన్ని వదిలిపెట్టలేదు. కాపులు ఓసారి తెలుగుదేశానికి వేసారు, ఓసారి కాంగ్రెస్కి వేయబట్టినే కదా గెలుస్తూ వచ్చింది. అలాంటి కాపులు